ఈరోజు జరిగిన జిల్లా అభివృద్ధి సమావేశంలో అనేక విషయాల మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. ప్రత్యేకంగా మొట్టమొదటిగా నేను జిల్లా అడ్మినిస్ట్రేషన్ని, అదేవిధంగా జిల్లా ప్రజాప్రతినిధుల్ని, రైతు సోదరుల్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే పర్ క్యాపిటా ఇన్కమ్ విషయంలో గత సంవత్సరం 13వ ర్యాంకులో ఉంటే వీరందరి సమిష్టి కృషి మూలంగా రాష్ట్రంలో 8వ ర్యాంకుకి మనం పెరిగామని చెప్పి ముందుకు వచ్చామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రైతుల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఆరోగ్య శాఖ, మన వ్యవసాయ శాఖ అధికారులు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. గత సంవత్సరం అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్లో 10% గ్రోత్ ఉంటే ఈ సంవత్సరం అది 24%కి పెరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని, రైతుల్ని నేను అభినందిస్తున్నాను. అంతేకాకుండా దాదాపు 58,000 ఎకరాల్లో ఈ సంవత్సరం క్రాప్ ఏరియా కూడా పెరిగింది, అంటే ఇరిగేషన్ కూడా పెరిగింది. దీనికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అదేవిధంగా వ్యవసాయానికి ప్రోయాక్టివ్గా, రైతులకి ప్రోయాక్టివ్గా తీసుకుంటున్న నిర్ణయాలు, మరి సరైన సమయానికి నీరు అందించడం కానివ్వండి, ఎరువులు అందించడం కానివ్వండి, మరి రైతులు పండించిన పంటల్ని కొనటం కానివ్వండి, ఇవన్నీ కూడా, అదేవిధంగా యాంత్రీకరణ, డ్రోన్స్, ఇవన్నీ కూడా ఇవ్వటం మూలంగా మరి ఈ సంవత్సరం 58,000 ఎకరాల్లో అదనంగా వ్యవసాయం చేయటం చాలా అభినందించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. దీని మూలంగానే మన అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్లో గ్రోత్ రేట్ కూడా పెరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి భవిష్యత్తులో కూడా ఇదే పనితీరుని మనం కొనసాగిస్తూ ఇంకా మెరుగైన రిజల్ట్స్ సాధిస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇచ్చారు. మే 15వ తారీఖు కల్లా నీటిని రైతులకు అందించి, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం జూలైలో లేదా ఆగస్టులో మనం నాట్లు వేస్తే చివరికి వచ్చేసరికి ఏదో తుఫాన్ బారిన పడి రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూసాం. దాన్ని తప్పించుకోవటానికి మరి క్రాప్ సీజన్ని కొంచెం ముందుకు జరిపెట్టింది. ఒకప్పుడు మీకు తెలుసు తెలీదో, మనలో కూడా చిన్నప్పుడు మేలోనే ఆకుమండు పోసేవారు. సో మళ్ళీ అదేవిధంగా మే 15కి నీళ్ళిచ్చి వ్యవసాయం చేయాలని, మరి దానికి తగ్గట్టు అన్ని శాఖలు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మరి జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో జిల్లా యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తాం. ఇంకొకటి, గత పాలకులు, గత ప్రభుత్వం ఓఎండ్ఎం కాలువల మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషికి కానివ్వండి, వాహనాలకు కానివ్వండి, యంత్రాలకు కానివ్వండి, అదేవిధంగా కాలువలకు కూడా మెయింటెనెన్స్ అనేది లేకపోతే దాని లైఫ్ టైం క్షీణించిపోతుందనే విషయం అందరికి కూడా తెలిసిన విషయం. కానీ పోయిన ప్రభుత్వం వారికి వ్యవసాయం పట్ల ఒక అవగాహన లేకపోవటం మూలం కానివ్వండి, లేకపోతే రైతు సమస్య పట్ల ఒక అవగాహన లేకపోవటం మూలం కానివ్వండి, ఆ ఓఎండ్ఎం వర్క్స్కి ₹1 కూడా కేటాయించకపోవటం మూలంగా ఈ సిస్టమ్ అంతా కూడా, ఈ కెనాల్ సిస్టము, డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. ముఖ్యమంత్రి గారు మొన్న ఒకే ఆదేశం ఇచ్చారు, చివరి భూములకు కూడా నీళ్లు చేరాలి వ్యవసాయానికి. ఆ విధంగా మీరు కాలువలను రిపేర్ చేయండి. మీరు రిపేర్ చేసేమని చెప్పేస్తమే కాదు, నేను డ్రోన్ రన్ చేసి పిక్చర్ క్యాప్చర్ చేసి ఎక్కడెక్కడ చేశారో కూడా పరిశీలిస్తాం. కలెక్టర్ కూడా ఆ విధంగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి అవి కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. మరి అదేవిధంగా రోడ్స్, మరి బాపట్ల జిల్లా అనేక రకాలుగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే పరిస్థితిలో మరి పరిగెత్తుతూ ఉంది. మరి దేశంలో, రాష్ట్రంలో అనేక ప్రాంతాలకి కనెక్టివిటీగా నేషనల్ హైవేస్ నిర్మించబడతా ఉన్నాయి. మరి ఈ నేషనల్ హైవేస్ నిర్మాణం మూలంగా వచ్చే సమస్యలు కూడా ముందు దృష్టిలో పెట్టుకుని, ఉదాహరణకి ప్రాపర్గా కన్స్ట్రక్షన్ జరగకపోతే యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి. ఎందుకంటే స్పీడ్ ఆఫ్ ది వెహికల్స్ బాగా పెరుగుతాయి కాబట్టి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీని మీద కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఈ రోడ్స్ ఏ విధంగా ఉన్నది కూడా ఒకసారి పరిశీలించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ రోడ్స్ కన్స్ట్రక్షన్ మూలంగా ఏదైనా డ్రైనేజెస్ కానీ, ఇరిగేషన్ కానీ, దేనికైనా సరే గ్రామస్తులు ఆ రోడ్డు అమ్మటే ఉండే గ్రామాల ప్రజలకు ఏదైనా అసౌకర్యం కలిగితే దాన్ని వెంటనే నేషనల్ హైవేస్కి తెలియజేయమని చెప్పేసి కూడా మరి చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, ఈ సమ్మర్లో ఏ గ్రామానికి కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉండకూడదు అనేది మరి స్పష్టంగా
సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉంటాం. ఏదైతే ఇప్పటికే సర్వే చేసిన దాని మీద ఎక్కడెక్కడ బోర్లు కావాలో లేదా ఎక్కడెక్కడైతే వాటర్ స్కీమ్స్కి అవి రిపేర్స్ కావాలో వాటన్నిటినీ కూడా ఒక 10 రోజుల్లో కంప్లీట్ చేయమని చెప్పేసి కూడా చెప్పాం. ఎక్కడైనా సరే ట్యాంకర్స్తో నీటి సరఫరా అవసరమైతే మరి వాటికి కూడా తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మరి కలెక్టర్ గారికి సూచించడం జరిగింది. అంతేకాకుండా ఒక 12-13 గ్రామాల్లో ఆ గ్రౌండ్ వాటర్లో క్వాలిటీ చాలా ఇబ్బందిగా ఉంది, పచ్చగా వస్తుందని చెప్తే దానికి కావాల్సిన సోర్స్ని ఐడెంటిఫై చేసి దానికి కావాల్సిన నిధుల్ని ఏదో ఒక రూపంలో కలెక్టర్ గారిని డిఎంఎఫ్ కానివ్వండి లేకపోతే ఇతర నిధుల్ని ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఎంఎస్ఎంఈ పార్క్స్ తర్వాత ఏపీఐసి ఏదైతే ఉందో మరి ఎఫ్ఎఫ్సి అని చెప్పేసి ఫ్లాటెడ్ కన్స్ట్రక్షన్ ఏదైతే షెడ్స్ కట్టే కార్యక్రమం ఉందో ఇప్పటికే టెండర్లు పిలిచారు. దాదాపు 50 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు 5 నియోజకవర్గాల్లో. అవి 4-5 నెలల్లో పూర్తయిపోతాయి. సో పూర్తి చేయటమే కాకుండా ఈ పరిశ్రమ శాఖ అధికారులు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి లేకపోతే ఏ విధంగా పరిశ్రమలు ఇక్కడ తీసుకురావడం కానివ్వండి లేకపోతే మన జిల్లాలో యువకులు చదువుకున్న వారు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే వారికి తగు సహకారం అందించే విధంగా మరి చేయమని చెప్పేసి కూడా మరి వారిని ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ముఖ్యమంత్రి గారు ఏదైతే 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఏదైతే ఇండస్ట్రియలైజేషన్ లేకపోతే పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారో అదే స్ఫూర్తితో జిల్లాలో కూడా దాన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి ప్రయత్నం చేయాలని చెప్పేసి మరి మేమందరం కూడా నిర్ణయించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఇంకా మరి టూరిజం ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో యువకులకి ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించగలిగిన రంగం మన టూరిజం, మన పర్యాటక రంగం. దీన్ని అన్ని విధాలు కూడా డెవలప్ చేయడానికి అత్యధిక అవకాశం కలిగిన ప్రాంతాలు మన బాపట్ల, చీరాల మన జిల్లా అవటం చాలా సంతోషించదగ్గ విషయం. ఇది రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో నెంబర్ 1 డిస్ట్రిక్ట్గా మారటానికి కూడా ఈ రంగం ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ సూర్యలంక బీచ్ రిపేర్స్కి డెవలప్మెంట్కి సంబంధించి కూడా చర్చించడం జరిగింది. ఏదైతే రాష్ట్ర స్థాయిలో అగ్రిమెంట్స్ చేసుకున్నారో పెట్టుబడిదారులు ఆ పెట్టుబడులు యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ గవర్నమెంట్ కూడా తగు సూచన చేయమని చెప్పేసి కూడా మనం చేశాం. మరి శాసనసభ్యులు కూడా మరి వర్మ గారు కానివ్వండి లేకపోతే మాల్కొండ గారు కానివ్వండి మరి వీరందరూ కూడా సాంబశివరావు గారు, ఆనందబాబు గారు వారి నియోజకవర్గాల్లో రైతులకు సంబంధించిన సమస్యలు అదేవిధంగా రోడ్స్కి సంబంధించిన సమస్యలు మరి ఇక్కడ టూరిజంకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ప్రస్తావించి మరి వారి అనుభవంతో వారు చెప్పిన సూచనలు కూడా మరి అధికారుల్ని పాటించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో వాటన్నిటినీ కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో అంటే ఎమ్మెల్యేలు కానివ్వండి లేకపోతే మిగతా ప్రజాప్రతినిధులతో చర్చించి వారితో ఇన్వాల్వ్ అయ్యి వాటిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నారా లోకేష్ గారి నాయకత్వంలో పోయిన సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాం. ఈ ఉగాదికి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాం. ప్రతి ఉగాదికి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నాం. కాబట్టి ఉద్యోగ అవకాశాలు లేవు అనేది సమస్య కాదు.